రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రిటైర్మెంట్పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘ్ తనను కోరిందన్నారు. ఒకవేళ దిగిపోవాలని ఆదేశిస్తే వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరినైనా పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి రాలేదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవు. రీజనల్ డివిజన్ అధిపతులు సంచాలకులను నియమిస్తారు. సాధారణంగా 75 ఏళ్ళు నిండిన తర్వాత ఇలాంటి పదవిలో లేకుండా పని చేయాలంటారు. కానీ నాకు 75 ఏళ్ళు నిండాయి. ఈ విషయాన్ని సంఘ్కు తెలియజేశాను. కానీ యథావిధిగా కొనసాగాలని సంఘ్ కోరింది. పదవి నుంచి వైదొలగాలని ఎప్పుడు కోరినా సిద్ధంగా ఉన్నానని, కానీ పని నుంచి మాత్రం ఎప్పటికీ విరమణ ఉండదని భగవత్ మీడియాకు వెల్లడించారు. చివరి రక్త బొట్టు వరకు సేవకుల నుంచి సంఘ్ పని చేయించుకుంటుందనేసి సరదాగా వ్యాఖ్యానించారు. వీర్ సావర్కర్కు భారతరత్న పురస్కారం ఇస్తే దాని ప్రతిష్ట మరింత పెరుగుతుందని భగవత్ అన్నారు. దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నానని చెప్పారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని ఉమ్మడి పౌర సంస్కృతి రూపొందించాలని, అది విభేదాలకు దారి తీయకూడదని పేర్కొన్నారు. ప్రచారం చేయడం సంఘ్ పని కాదు, సంస్కారాలను పెంపొందించడమే సంఘ్ పని అనేసి మోహన్ భగవత్ మీడియాకు తెలిపారు.